సో హై గైస్, డే 8. సో ఇంకా ఆల్మోస్ట్ 10 దగ్గరకు వచ్చేసాం. సో డ్రై సెక్షన్, సో నేను మంది కంప్లీట్ రెస్ట్ డే. సో డే 7 అనేది కంప్లీట్ వర్కౌట్స్ ఏమంటామని. డ్రై సెక్షన్ స్టార్ట్ చేయొచ్చు అంటాం. సో డ్రై సెక్షన్ అనేది కంప్లీట్ ఫ్యాట్ బాడీలో ఉండకూడదు మెయిన్. సో డ్రై సెక్షన్ స్టార్ట్ చేసామంటే అది కంప్లీట్ ఫ్యాట్ తీసిన తర్వాతనే డ్రై సెక్షన్ అనేది స్టార్ట్ చేయాలి. సో బాడీలో ఫ్యాట్ ఉంచుకుని డ్రై సెక్షన్ స్టార్ట్ చేస్తే సో ఫ్యాట్ ఉండడం వల్ల అంత పర్ఫెక్ట్గా డ్రై అవ్వదు, ప్లస్ అంత మంచిగా కనిపించం. సో అది మెయిన్. సో ఎప్పుడైనా మీకు కంప్లీట్ బాడీని డ్రై చేసే థాట్ ఉంటే మాత్రం సో మీరు ఫ్యాట్ అనేది కంప్లీట్గా తీయాల్సి అయితే ఉంటుంది. సో కంప్లీట్ ఫ్యాట్ తీయకున్న బాడీ అంతా డ్రై చేయకండి. సో డ్రై చేసిన అది మంచిది కాదు, ప్లస్ అంత పర్ఫెక్ట్గా కనిపించవు. సో నువ్వు డ్రై దేనికి చేస్తావు? సో కంప్లీట్ మజిల్ అనేది లైక్ లీన్గా కనిపించడం కోసం డ్రై చేస్తారు బాడీని. సో స్టేజ్ ఎక్కేటప్పుడు కొంచెం లైక్ కొంతమంది బిఫోర్ 1 వీక్, బిఫోర్ 10 డేస్, బిఫోర్ 15 డేస్ ఇట్లా ఎక్స్ట్రీమ్గా వాటర్ అయితే కట్ చేస్తారు. సో నాకైతే అట్లా కట్ చేయాలనిపించదు. సో నేను ఎప్పుడైనా సో 4 లీటర్ టు 4 అయితే క్రాస్ చేసి వాటర్ తీసుకుంటున్నాను కదా. సో 4 నెక్స్ట్ 10 డేస్ క్రాస్ అయిన తర్వాత సో 3 టు 3.5 అండ్ నెక్స్ట్ లాస్ట్ 10 డేస్ 2 టు 2.5. 2 అయితే క్రాస్ చేయకూడదు మ్యాక్స్. సో అది అంత మంచిది కూడా కాదు, బట్ తప్పదు. సో ఎప్పుడైనా బాడీని డ్రై చేసే థాట్ ఉంటే ఇట్లా చేసుకుంటూ పోతే కొంచెం మంచిగా సెట్ అవుతుంది. సో కొంతమంది ఏంటంటే లైక్ ఒక 10 డేస్ బిఫోరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 మంత్స్ కట్ చేస్తారు కదా. సో స్టేజ్ ఎక్కేవాళ్ళు, సో వాళ్ళకి పర్సనల్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి అది ఓకే, వాళ్ళు మొత్తం కంప్లీట్ చూసుకుంటారు. బట్ బై సెల్ఫ్ చేసే వాళ్ళు మాత్రం సో 4 మంత్స్ పెట్టుకునేటప్పుడు లాస్ట్ రిమైనింగ్ డేస్ అని బాగానే కంప్లీట్ చేసి లాస్ట్ 10 డేస్ని బాడీ డ్రై చేద్దామని చేసి ఎక్స్ట్రీమ్ వాటర్ కట్ చేస్తారు. ఎట్లా అంటే లైక్ లాస్ట్ 10 డేస్ని ఒక డేకి 1 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకుంటారు. సో 1 లీటర్ ఆఫ్ వాటర్ అసలు సో అది నువ్వు ఎప్పుడు చేయాలంటే లైక్ స్టేజ్ ఎక్కే ఒక 2 to 3 డేస్. సో అప్పుడైతేనే 1 లీటర్ ఆఫ్ వాటర్ వర్త్ అవుతుంది. సో నువ్వు లాస్ట్ 10 డేస్ బిఫోర్కి 1 లీటర్ ఆఫ్ వాటర్ వర్త్ కాదు. సో అది నీ కంప్లీట్ స్టెప్ బై స్టెప్ తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. సో అట్లా చేస్తేనే బాడీ కూడా మంచిగా డ్రై అవుతుంది, ప్లస్ మజిల్ కూడా లీన్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు నాకు ఇంత లీన్గా కనబడుతుంది కదా. సో రిస్ట్ కూడా సో అట్లా అని చెప్పేసి నేను బాడీని డ్రై చేసే థాట్ ఉండకూడదు. సో ఎప్పుడైనా ఈ కంప్లీట్ ఈ కోర్ కూడా కంప్లీట్ ఫ్యాట్ బర్న్ అవ్వాలి. సో ఆ టైంలోనే అప్పుడైతేనే బాడీని డ్రై చేసే థాట్ మనకి రావాలి. సో ఇప్పుడు రిస్ట్ దగ్గర బాగానే కనబడుతుంది కదా, షోల్డర్ బాగా కనబడుతుంది, చెస్ట్ బాగానే కదా, అంతా బాగానే ఉంది. సో కోర్లో ఏముంది అని చెప్పేసి డ్రై అయితే చేయకండి. సో కంప్లీట్ ఫ్యాట్ పోవాలి, పోయిన తర్వాతనే డ్రై చేయండి. ఓకే, సో అట్లయితేనే బాగుంటుంది. సో ఫర్ మీ నేనైతే అట్లా చేస్తాను. మీకు నచ్చితే చేయొచ్చు, లేకపోతే స్కిప్ చేయండి, మ్యాటర్ కాదు. ఓకే, సో నౌ 58 దగ్గరకు వచ్చేస్తాం. సో ఇంకా 3 kgs డ్రాప్ అయితే సో అప్పుడు డ్రై సెక్షన్ స్టార్ట్ చేస్తే ఒక వర్త్ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. సో నా మైండ్ అయితే సో నేనైతే అట్లా థింక్ చేస్తున్నాను. సో 55 వస్తే సో కంప్లీట్ డ్రై సెక్షన్ స్టార్ట్ చేయొచ్చు, మంచిగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తాను. సో అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందని మనకే తెలియదు, బట్ కంప్లీట్ ఎక్స్ట్రీమ్ అయితే వాటర్ అయితే నేను కట్ చేయను. సో స్టెప్ బై స్టెప్ తీసుకుపోతాను, అంతేగాని ఒక 10 డేస్ నేనేం స్టేజ్ ఎక్కలేదు, అట్లానే అంత వరస్ట్ కూడా చేయను. సో నేనేం చేసాను మై సెల్ఫ్. సో దానికోసం ఏదైనా చేస్తాను. సో అది మెయిన్ థింగ్. సో స్టెప్ బై స్టెప్ అయితే మాత్రం వాటర్ని డ్రాప్ చేస్తాం. సో కటింగ్ ఫేస్కి అది మెయిన్. ఓకే,
సో అది మీకు బేసిక్ తెలియాలని చెప్తున్నా, లైక్ ఇట్లా చేసుకుంటే మంచిది అని చెప్పేసి. సో మీకు నచ్చితే చేయొచ్చు, లేకపోతే అగైన్ స్కిప్. బట్ ఎనీవే, సో ఇప్పుడు మనం కార్బ్ లోడ్ అనేది కంప్లీట్ వర్కౌట్కి ముందు ముందు మాత్రమే తీసుకుంటున్నాను. సో ఆఫ్టర్ వర్కౌట్ అయితే కార్బ్ లోడ్ అనేది అంత మంచిగా తీసుకోవట్లేదు. మంచిగా అంటే అసలు తీసుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎందుకంటే ఇంకా మనకి ఆల్మోస్ట్ ఇంక 20 డేస్, సో మనకి ఇంకా రెస్ట్ చేసి ఉంటే మధ్యలో. సో అందుకోసం ఇంకా వర్కౌట్కి ముందే, ఎందుకంటే కార్బ్స్ అనేవి కొంచెం అవసరం. సో మనం వర్కౌట్ చేయాలన్నా, సో ఇట్లా స్టేబుల్గా మాట్లాడాలన్నా కార్బ్స్ లోడ్ అనేది అవసరం. సో అందుకనే చెప్పేసి వర్కౌట్కి ముందు సెక్షన్ మీరు కార్బ్స్ తీసుకున్నా ఫ్యాట్ తీసుకున్నా వర్కౌట్కి ముందు మాత్రమే తీసుకున్నా. వర్కౌట్ తర్వాత తీసుకుంటే అది మళ్ళీ కంప్లీట్ గెయిన్ అవుతుంది. సో మరి గెయిన్ అవ్వకుండా ఉండాలి, కంప్లీట్ పర్ఫెక్ట్గా కట్ చేయాలనుకుంటే మాత్రం వర్కౌట్కి ముందే మీ కార్బ్ లోడ్ అయినా ఫ్యాట్ లోడ్ అయినా, సో ఎవ్రీథింగ్ వర్కౌట్కి ముందు సెక్షన్నే ప్రిఫర్ చేయండి. ఆఫ్టర్ వర్కౌట్ కంప్లీట్ ప్రోటీన్ తీసుకోవడం ట్రై చేయండి. సో ఓకే, సో ఎండ్ ఆఫ్ ది స్టేజ్లో ఉన్నాం మనం. సో మనం ఇంకా ఒక 120 డేస్ చేసాం. 120 డేస్లో డే 1 నుంచి ఇంత స్ట్రిక్ట్ అవసరం. సో ఇప్పుడు మనకి 20 డేస్ మాత్రం రిమైనింగ్ ఉంది. సో అందుకోసం ఏం తీసుకున్న వర్కౌట్ ముందే, ఆఫ్టర్ వర్కౌట్ ఏముండకూడదు. మీరు షేక్స్ అయితే మాత్రం అస్సలు 1% కూడా తీసుకోవద్దు ఆఫ్టర్ వర్కౌట్కి. సో కొంతమంది ఓట్స్ షేక్, ఓట్స్ మిల్క్ షేక్ ఇట్లాంటివి చేసుకుంటారు కదా, వే ప్రోటీన్ వేసుకుని. సో అది కంప్లీట్ వర్కౌట్ ముందు మాత్రమే తీసుకోండి, ఆఫ్టర్ వర్కౌట్ తీసుకోవద్దు. ఓకే, సో బిఫోర్ వర్కౌట్ ఏంటంటే నీకు స్ట్రెంత్ వస్తుంది, ఎనర్జీ. సో కంప్లీట్ అన్నీ నీకు వర్కౌట్కి ముందే దొరకాలి. సో ఆఫ్టర్ వర్కౌట్ నువ్వు దొరికితే, సో ఎనర్జీ ఉన్నా, సో అది వర్త్లెస్ ప్లస్ గెయిన్ అవుతాం మళ్ళీ. సో అది మెయిన్. సో ఇప్పుడు మనం చేస్తుంది కంప్లీట్ కట్. సో కటింగ్ ఫేస్లో నీ మజిల్ బిల్డ్ చేసుకుంటా, వెయిట్ లాస్ అవను, నా మజిల్ ఇంకా గ్రోత్ చేస్తా అంటే మాత్రం అది అది అసలు కటింగ్ ఫేస్ కాదు. కటింగ్ ఫేస్ మెయిన్ నీ ఫ్యాట్ లాస్ అవుతుంది, నీ బాడీ వెయిట్ కంప్లీట్ తగ్గుతుంది, అండ్ నీ మజిల్ కూడా స్టెప్ బై స్టెప్ డ్రాప్ అవుతుంది. సో మరీ అంత ఎక్స్ట్రీమ్గా డ్రాప్ అవ్వదు, బట్ డ్రాప్ అయితే అవుతుంది. సో దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. సో మరీ ఎక్స్ట్రీమ్ నా మజిల్ నేను అట్లా 1% కూడా లాస్ చేయను, సో ఇట్లాంటివి సొల్లు చెప్పకండి. అవుతుంది, మజిల్ అనేది కటింగ్ ఫేస్లో డ్రాప్ అవుతుంది. సో మరీ అంత ఎక్స్ట్రీమ్గా డ్రాప్ అవ్వదు, మనం తీసుకున్న ప్రోటీన్ మేనేజ్ చేసుకుంటే సెట్ అవుతుంది. ఓకే, సో ఈ టైంలో మజిల్ అనేది గ్రోత్ ఉండదు. ఓకే, సో మజిల్ గ్రోత్ చేద్దాం అనుకుంటే ఇది వేస్ట్, లైక్ వేస్ట్ కాదు. సో ఇది మజిల్ గ్రోత్ కాదు, మీకు అర్థం కావాలి ఫస్ట్. సో కటింగ్ ఫేస్ అనేది కంప్లీట్ ఫ్యాట్ బర్న్ అవుతుంది, మజిల్ బర్న్ అవుతుంది. సో బాడీ వెయిట్ కంప్లీట్ పోతుంది, ఓన్లీ ఫ్యాట్ అంతా పోయి ఓన్లీ మజిల్. సో మజిల్ అంటే సో ఇవి ఉన్నాయి కదా, ఇవే మజిల్స్. మరి ఇట్లా చెప్పిన ఎందుకు బ్రో అనకొద్దు, బట్ అంటే కొంచెం అర్థమవుతుంది కానీ చెప్పేసి చెప్తున్నా అంతే. సో ఈ మజిల్ ఇది మాత్రం మనం స్టేబుల్గా ఉంచుకుంటాం. సో దీనిపైన ఫ్యాట్ లేయర్స్ ఉంటాయి కదా, సో ఈ ఫ్యాట్ లేయర్స్ అంతా పోతుంది. సో అది మెయిన్. సో కటింగ్ ఫేస్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే గట్టిగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అట్లా పడితే ప్రోటీన్ ఫుడ్డే కదని చెప్పేసి ఎంత పడితే అంత తినొద్దు. సో మీ క్యాలరీస్ తగ్గట్టు అండ్ మీ వెయిట్కి తగ్గట్టు మాత్రమే తీసుకోండి. సో మరీ ఎక్స్ట్రీమ్గా తీసుకున్నా గెయిన్ అవుతావు. సో ప్రోటీన్ ఫుడ్డే కదా అని చెప్పేసి ఎక్స్ట్రీమ్గా తీసుకోవద్దు. సో అట్లా నీకు మరీ కంప్లీట్ తగ్గించేకండి. కంప్లీట్ తగ్గిస్తే మజిల్ కూడా చాలా ఎక్స్ట్రీమ్గా లాస్ అవుతావు. సో అది మెయిన్. సో పర్ఫెక్ట్గా తీసుకోవాలి, అది మెయిన్ థింగ్. సో అందుకోసం ప్రోటీన్ ఇంటేక్ అనేది మీ వెయిట్కి తగ్గట్టు స్టెప్ బై స్టెప్ డ్రాప్ చేస్తూ రండి, అది మంచిది. ఒకేసారి ఎక్స్ట్రీమ్గా డ్రాప్ చేయకండి. ఓకే, ఇంకేమైనా ఉందా? సో అది మెయిన్. సో వ్రిస్ట్ బాగానే కనబడుతుంది. ఓకే ఓకే, ఇంకా కొంచెం అర్థమైతే హ్యాపీ. రియల్లీ కొంచెం వీడియోస్ అంటూ ఉంటున్నాయి, బట్ దాన్ని షార్ట్ చేసి చెప్పడం నాకు నచ్చదు. సో ఒకడికి ఒకడికైనా అది కంప్లీట్గా అర్థం అవ్వాలి. సో దానికోసం లాంగ్ ఏ వీడియో అయినా పర్లేదు. సో నువ్వు స్కిప్ చేసినా పర్లేదు, చూడకపోయినా పర్లేదు, బట్ ఎవడో 100లో ఒక్కడు చూసినా వాడికి కంప్లీట్ నాలెడ్జ్ ఇవ్వాలని అయితే మాత్రం ట్రై చేస్తున్నాను. ఓకే, సో ఇంకా వర్కౌట్స్ చేస్తూ మాట్లాడదాం.
స్టార్ట్ ది వర్కౌట్. అండ్ ఈరోజు మన మేజర్ వర్కౌట్. సో ఫస్ట్ లోవర్. సో మీరు కటింగ్ ప్రెస్లో ఏ వర్కౌట్ చేసినా కంప్లీట్ కార్డియో అయితే హిట్ చేయాల్సి ఉంటుంది. 20-30 మినిట్స్ అయితే మ్యాండేటరీ హిట్ చేయాలి. సో హిట్ చేయకుండా డైరెక్టర్గా వర్కౌట్ అనేది అంత బెస్ట్ వే కాదు. సో కటింగ్ ప్రెస్కి అయితే మాత్రం కంప్లీట్ అట్లీస్ట్ 20 మినిట్స్ అయినా కార్డియో చేయండి. సో కార్డియో చేయకుండా డైరెక్టర్గా వర్కౌట్ చేస్తూ ఉంటే వర్త్లెస్. సో అది పర్ఫెక్ట్గా బిల్డ్ చేయాలనుకుంటే మాత్రం కార్డియో అనేది మ్యాండేటరీగా చేయండి. సో మంచిగా హెల్ప్ అవుతుంది. సో చెప్పడం నా బాధ్యత. మీకు నచ్చితే చేయొచ్చు, లేకపోతే స్కిప్. సో ఓకే. సో హెవీ వెయిట్ చేసేటప్పుడు సో ఫ్రంట్కి వచ్చి చేయడం వర్త్లెస్. ఎందుకంటే హెవీ వెయిట్ చేసేటప్పుడు ఫ్రంట్కి వెళ్తే సో షోల్డర్తో లైక్ వెయిట్ అనేది బ్యాక్ పుషెస్. సో వెయిట్తో అంత పర్ఫెక్ట్గా హిట్ చేయాలంటే మాత్రం స్టాండింగ్ పొజిషన్లోనే చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో హెవీ వెయిట్ అయితే సో మీరు పుష్ చేద్దామన్నా మీకు వెయిట్ అనేది బ్యాక్కి త్రో చేస్తుంది. సో అదంత మంచిగా సెట్ కాదు. ఓకే. నెక్స్ట్ ప్లే. ఓకే, వన్ మోర్. ఓకే, అండ్ నెక్స్ట్ సో కంప్లీట్ చెస్ట్ని హిట్ అవుతాను. సో సింగిల్ హ్యాండ్తో చేస్తాను. సో నేను ఏది రికమెండ్ చేయను, ఇట్లానే చేయను. సో మీకు నచ్చితే చేయొచ్చు, లేకపోతే బట్ లైక్ నేను చేసినట్టు చేస్తే మాత్రం సో అదే లైక్ పర్ఫెక్ట్ ఫామ్ చేస్తే మాత్రం మంచిగా సెట్ అవుతుంది చెస్ట్. సో అది మీరు అగైన్ నచ్చితే చేయొచ్చు, లేకపోతే లేదు. ఓకే. ఓకే, అగైన్ వన్ మోర్. సో లైక్ ఫస్ట్ ఓవర్హెడ్ చేసాం కాబట్టి సో ఈ టైం సో కంప్లీట్ చెస్ట్ అయితే మంచిగా పంప్ అవుతుంది. సో పర్ఫెక్ట్గా కూడా బిల్డ్ అవుతుంది. ఓకే, వన్ మోర్. నెక్స్ట్ అండ్ లాస్ట్ బెంచ్ ప్రెస్. సో ఈరోజు ఎట్లయినా 20 కొట్టాల్సిందే.
Okay, one more. Okay, and next ఫ్రంట్ రైడర్స్. సో ఇది మీరు షోల్డర్ చేసేటప్పుడు చేసుకోవచ్చు, బట్ నేనైతే జస్ట్ చేసినట్టు ప్రిఫర్ చేస్తాను. సో ఓన్లీ ఓన్లీ ఈ ఫ్రంట్ రైడర్స్ మాత్రం టార్గెట్ చేస్తాం. సో కంప్లీట్ షోల్డర్ మాత్రం టార్గెట్ చేయాలి. సో చెస్ట్ చేసేటప్పుడు సో ఫ్రంట్ రైడర్స్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. సో మీరు నచ్చితే చేయొచ్చు, లేకపోతే స్కిప్. ఓకే, ఓకే, వన్ మోర్. సో కంప్లీట్ సో ఈ పార్టే ట్రైన్ అవ్వాలి ఒకళ్ళు మీరు చేస్తే మాత్రం. సో కంప్లీట్ lateral raises, back raises, feet పైన ఫోకస్ చేయండి. సో చేస్తే కంప్లీట్ దానిపైన ఫోకస్ చేయండి. ఓన్లీ ఆ మజిల్ మాత్రం టార్గెట్ చేయండి. ఓకే, అర్థమైతే హ్యాపీ. ఓకే, వన్ మోర్. ఓకే, ఫైనల్లీ డే 8 డైట్ బాగానే కంప్లీట్ అయింది. సో కటింగ్ ఫేజ్లో మెయిన్ థింగ్స్, ఫుడ్ని కంట్రోల్లో పెట్టాలి పర్ఫెక్ట్గా, అండ్ కోర్ని డైలీ ట్రైన్ చేయాల్సి ఉంటుంది. సో కోర్ అంటే మీరు యాబ్స్ ఒకటి అనుకుంటున్నాం, సో యాబ్స్తో పాటు సైడ్ రెబ్స్ కూడా మళ్ళీ టార్గెట్ అవ్వాలి. సో అది మీ మర్చిపోయి ఓన్లీ యాబ్స్ ఒకటి ట్రైన్ చేస్తే అంటే కుదరదు. సో కంప్లీట్ కోర్ని టార్గెట్ చేయాల్సి ఉంటుంది. ఫుడ్ కంట్రోల్లో ఉండాలి, కార్డియో కంపల్సరీ హిట్ చేయాల్సిందే. సో న్యాచురల్ బాడీ బిల్డింగ్ అండ్ అందులోని బైసెల్ఫ్ కటింగ్ ఫేస్ చాలా టఫ్ ఉంటుంది. సో అది మీరు ఫుడ్ అయితే మాత్రం చాలా ఎక్స్ట్రీమ్గా కంట్రోల్ పెట్టాల్సి వస్తుంది. సో అది మీకు ఫుడ్ బాగా ఇష్టం ఉంటుంటే మాత్రం ఫుడ్ని అవాయిడ్ చేయడం చాలా